విజయవాడ ఇబ్రహీంపట్నంలో నడి రోడ్డుపై అర్ధరాత్రి ఘర్షణ నెలకొంది. రింగ్ రోడ్ సెంటర్లోని పీఆర్పీ బార్ అండ్ రెస్టారెంట్ లో మందుబావులు వీరంగం సృష్టించారు. అయితే మద్యం బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఖాళీ సీసాలతో దాడులు చేసుకున్నారు మందిబాబులు. అయితే బార్ పక్కనే ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది. భయపడిపోయినటువంటి ఆ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చినటువంటి కస్టమర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఇక స్థానికులు అరుపు చేసినా కూడా ఆ మందుబాబుల వీరంగం ఆగలేదు. రోడ్డుపైకి వచ్చి స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఈ వీరంగం సృష్టించారు మందుబాబు. మద్యం సీసాలతో రణరంగం సృష్టించారు ఈ మందుబాబులు. సో మొత్తం మీద పీఆర్పీ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడికి దిగారు. అయితే దాడికి దిగిన నేపథ్యంలోనే ఆ ఖాళీ సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏకంగా బయటికి వచ్చి ఆ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద కూడా ఇదే రకంగా వీరంగా సృష్టించారు. ఆ తర్వాత పక్కనే ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది. ఆ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉన్నటువంటి కస్టమర్లను కూడా భయాందోళనకు గురి చేశారు. ప్రస్తుతం విజయవాడలో జరిగిన ఈ ఘటన అందరినీ కూడా ఒకసారిగా ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో మందుబాబుల వీరంగం అందరినీ కూడా రాత్రి ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. సో మందుబాబుల వీరంగానికి చాలా మంది కూడా భయాందోళన చెందారు. చాలా మంది స్థానికులు కూడా భయపడిపోయారు, పరుగులు తీశారు. ఒకరిపై ఒకరు చాలా విచక్షణ రహితంగా మందు సీసాలతో ఖాళీ సీసాలతో దాడి చేస్తున్న నేపథ్యంలో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎవరు కూడా అక్కడ స్థానికులు వచ్చి ఆపి ప్రయత్నం చేసినప్పటికీ వారంతా కూడా వినకుండా ఆపిన వారిపైనే తిరిగి దాడి చేయడం కూడా ప్రారంభించారు. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అప్లై చేస్తున్నారే అది రంగయ్య గారు ఉన్నాడే ఆట అయిపోయింది. తాగేవాళ్ళకి అప్లై చేస్తున్నారే అది రంగయ్య గారు ఉన్నాడే ఆట అయిపోయింది. మద్యం మత్తులో మంచి జోష్లో ఉన్నట్టున్నాడు. ఏకంగా ఒంటిపై చొక్కా ఉందో లేదో కూడా చూసుకోలేదు ఆయన. బనియన్ పైన ఇష్టానుసారంగా మద్యం మత్తులో ఏంటి అంటూ ఒకరిపైకి పరుగులు తీస్తూ చూసుకుందాం రానే తరహాలు ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంటే మద్యం మత్తు ఎంతటికి దారి తీస్తుందో చూడండి. ఇక్కడ సీసాలతోని అప్పటిదాకా సరదాగా కూర్చొని వారిద్దరు కూడా మద్యం సేవించారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఏం జరిగిందేమో కానీ ఆ మద్యం మత్తులో ఎటువంటి మాట ఎటువంటి పొరపాటు జరిగిందో కానీ ఆ సీసాలతో దాడి చేసే స్థాయికి వచ్చింది. సో పక్కన వారు నిలవరించేందుకు ప్రయత్నం చేసినా కూడా వినడం లేదు. ఒక్కసారిగా హీరో, ఆయన లోపల ఉన్నటువంటి ఒక హీరో బయటకు వచ్చాడు, ఒక విలన్ బయటకు వచ్చాడు. ఒక నవరసాలు పలికించే రకంగా ఆయన భయపెడుతున్నాడు, రెచ్చిపోతున్నాడు. ఒక రకంగా చూడాలంటే చుట్టుపక్కల కూడా భయాందోళనకు గురి చేస్తున్నాడు. సో ఒక్కసారి అక్కడ డాన్స్ కూడా చేస్తున్నాడు. కింద పడిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక్కసారిగా ఈ వీరంగం అంతా ఇంత కాదు, ఏకంగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చినటువంటి ఆ వ్యక్తులను కూడా భయాందోళనకు గురి చేసే విధంగా కనిపించింది. సో మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. సో ఒకసారి అక్కడ దృశ్యాలు మీరు చూస్తే కనుక చాలా మంది నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా వినడం లేదు. ఖాళీ సీసాలతోని పరస్పరంగా దాడి చేసుకునేందుకు వెళ్తున్నారు. ఏకంగా అడ్డుకునేందుకు వచ్చినటువంటి స్థానికులపై కూడా పదజాలంతో వారు తిడుతూ వారిని కూడా కొట్టేందుకు ప్రయత్నం చేశారు. సో విజయవాడలో జరిగింది ఈ ఘటన. విజయవాడలో ఇబ్రహీంపట్నంకి సంబంధించిన సమీపంలో పీఆర్పీ బార్ అండ్ రెస్టారెంట్లో జరిగింది ఈ ఘటన. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళాం. అసలు రాజేష్, ఏం జరిగింది? ఈ వీరంగానికి పోలీసులు ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు? అదుపులోకి తీసుకున్నారా? పోలీస్ స్థాయిలో రియాక్షన్ ఏమైనా కనిపించిందా? అంటే పోలీసులు అంటే ఈ కేసు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వీళ్ళందరూ కూడా చల్లదరి చేయలేదు. పోలీసులు పెద్దగా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. అయితే నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో అక్కడ మద్యం తాగడానికి వచ్చినటువంటి కొంతమంది మద్యం బాగా పూర్తిగా మద్యం సేవించిన తర్వాత వాళ్ళు లోపల చిన్న ఇష్యూతో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకరిపైన ఒకరు ఖాళీ మద్యం సీసాలతో దాడి చేసుకునే వరకు వెళ్ళిన పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో స్థానికంగా పీఆర్పీ బారు ఇప్పుడు రద్దీగుండే బార్ అది. అయితే ఇలాంటి కూడా గతంలో జరగలేదని చెప్తారు. కానీ నిన్న రాత్రి ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని తర్వాత బయటకు వచ్చి మద్యం సీసాలతో దాడి చేసుకునే వరకు వెళ్లడంతో స్థానికంగా ఉన్న బార్ లో పనిచేసిన సిబ్బంది వారిని వారించి పక్కకి పంపించేసిన పరిస్థితి. ఒకరి మీద
ఒకరు దాడి చేసిన ప్రయత్నం చేసి ఒకవేళ సీసాలతో కనుక దాడి చేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి వెన్న అక్కడ అప్రమత్తమై వాళ్ళని పంపించేయడంతో కొంత పరిస్థితి సద్దుమణిగిందని చెప్పాలి. పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు కానీ అప్పటికే వాళ్ళని అక్కడ స్థానికులతో పాటు బార్లో పనిచేసే సిబ్బంది అంతా కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు వాళ్ళు ఎవరు ఎందుకు దాడి చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఇంతకు ముందు పరిచయం ఉందా, లేకపోతే బార్లో ఏదైనా చిన్న మాట అనుకుని అది పెరిగి పెద్ద గొడవగా మారి అక్కడ దాడి చేసిన వరకు వెళ్ళిందా అనే దానిపైన ఇంకెవరు క్లారిటీ ఇవ్వట్లేదు. అక్కడ అసలు వాళ్ళు స్థానికుల ఇబ్రహీంపట్నం చెందిన వాళ్ళు అక్కడ వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో అంటే ఆ బారు పక్కనే ఫ్యామిలీ రెస్టారెంట్ వేరే షాపులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడి బయటకు వచ్చి ఖాళీ సీసాలతో వాళ్ళు దాడి చేసిన ప్రయత్నం చేసిందో ఒక్కసారిగా అక్కడ స్థానికులంతా కూడా భయోందనకు గురయ్యారు. నిన్న ఆదివారం కావడంతో చాలా మంది ఆ ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు చుట్టుపక్కల నుంచి. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా అక్కడ భయభ్రాంతులకు గురైన పరిస్థితి నిన్న రాత్రి కనబడుద్ది. అయితే అక్కడ ఎవరు కూడా ఒకరిపైన ఒక దాడి చేసుకోకపోవడంతో కొంత ప్రమాదం తప్పించి చెప్పాలి. ఎందుకంటే గాజు సీసాలతో దాడి చేసుకుంటే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ముందే వాళ్ళంతా అక్కడ బార్ సిబ్బంది అంతా కూడా వాళ్ళని అక్కడ పంపించేయడంతో ఇష్యూ అంతా కూడా సార్ట్అవుట్ అయింది. ఏదేమైనప్పటికీ కొంత మందు బాబుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. మద్యం షాపులు కానీ బార్ అండ్ రెస్టారెంట్ కొన్ని జనం తిరిగి రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. కొంత ఊరి చివర ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఎవరు కూడా నిలువరించినా కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వారిపై కూడా దాడికి దిగుతున్నారు. ఒక మద్యం మత్తులో ఏకంగా వారు ఉన్నటువంటి ఒక హీరో కూడా బయటకు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అడ్డుకున్నా కూడా వాళ్ళని తోసి దాడి చేసేందుకు వెళ్తున్నారు. సో ఈ దాడిలో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా గాయాలయ్యాయా, ఎవరికైనా ఇబ్బంది పడ్డారా? ఈ ఘటనలో అయితే ఎవరికి గాయాలు కాలేదు. అదే ఎంతకుముందు చెప్పుకున్నట్టే వాళ్ళు ఎవరికి వాళ్ళు మద్యం తాగిన తర్వాత హీరోలో భావించి దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు అక్కడ ఉన్నటువంటి మధ్య బార్ షాపుకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరినీ నిలువరించడంతోనే కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతానికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా ఎలాంటి కేసు అయితే నమోదు చేయలేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే స్థానిక అంటే జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్కి అనుమతి ఇవ్వద్దంటూ నిన్న సాయంత్రం చాలా మంది కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. దీనిపైన మరి పోలీసులు కానీ స్థానిక అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మనం. థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద విజయవాడ ఇబ్రహీంపట్నంలోని PRP బార్ అండ్ రెస్టారెంట్ లో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు ఖాళీ సీసాలతో దాడి చేసుకున్నారు. అయితే చుట్టున్నటువంటి అందరూ కూడా భయాందోళనకు గురి చేశారు. వచ్చినటువంటి విధంగా చాలా మంది స్థానికులు వచ్చినప్పటికీ వారిని కూడా తోసి వేయడంతో పాటుగా పరజాలం ఉపయోగించి వారిపై కూడా కొంత హీరోయిజం చూపించే ప్రయత్నం చేశారు. సో ఇటువంటివి తరచుగా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇటువంటివి చాలా వరకు కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. చుట్టున్నటువంటి స్థానికులతో పాటుగా తమను పరస్పరంగా కూడా దాడి చేసుకోవడంతో ఆ మద్యం మత్తులో ఆ సమయంలో ఏవి తోచక ఒకసారిగా వారిలో నుంచి ఒక ఉగ్ర రూపం దాల్చే విధంగా హీరోలు, విలన్లు అందరూ కూడా బయటకు వచ్చి ఓవర్ యాక్టివ్గా కూడా వాళ్ళు రియాక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు కొంత పరస్పరంగా ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. స్థానిక ఇబ్బంది గురి చేసినందుకు వారిపై కూడా కొంత కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద విజయవాడ ఇబ్రహీంపట్నంలో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో మద్యం ప్రియులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంత వీరంగా సృష్టించిన ఘటన వెలుగు చూస్తుంది. తాజాగా ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇబ్రహీంపట్నంలోని PRP బార్ అండ్ రెస్టారెంట్లో జరిగింది ఈ ఘటన. మందుబాబుల వీరంగం చూసిన తర్వాత అందరూ కూడా వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు.